హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి సొరకాయ ముక్కలుగా కట్ చేశాను. కొంచెం లావు ముక్కలు అనమాట. వాటితో పాటు ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టాను. ఇవి వచ్చేసి దినుసులు అనమాట, పప్పు దినుసులు, ధనియాలు, జీడిపప్పు, పల్లీలు, జీలకర్ర, నువ్వులు, ఇవన్నీ అనమాట. కొంచెం అవసరమైతే మనం బాదం పప్పు కూడా 4 వేసుకోవచ్చండి. నేను మినపగుండ్లు కూడా వేసాను కొంచెం, కొద్దిగా అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు కూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా వేయించేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను జీడిపప్పు వేయించుతున్నాను అనమాట. ఇప్పుడు నేను చెప్పిన దినుసులన్నీ ఏంటంటే ఇంకా లైట్గా దూరగా వేయించుకుంటే మిక్సీ వేసేసుకోవచ్చు. ఇలా దూరగా వేయించుకొని చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ధనియాలు కూడా వేస్తున్నాను నేను. ధనియాలు కూడా ఏంటంటే ఇంకా దూరగా వేయించుకుంటే కొంచెం దగ్గరుండి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ధనియాలు వచ్చేసి ధనియాలు ఒకటి, జీలకర్ర ఒకటి, నువ్వులు ఒకటి, చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. తొందరగా అయిపోతాయిలేండి, మనకి వేగటం తొందరగా అయిపోతాయి. నువ్వులు కూడా అంతే. ఇవి కొంచెం నువ్వులు ఏంటంటే వేగిన తర్వాత కొంచెం ఉబ్బినట్టు వస్తాయి. మీరు గమనించారో లేదో, భలే చూడటానికి భలే అనిపిస్తుంది, ఉబ్బినట్టు వస్తాయి అన్నమాట. ఇది కూడా వేగిపోయిందండి. నేనైతే జీలకర్ర కూడా వేయించి పెట్టాను. ఇదిగోండి, నేను ఇవన్నీ దినుసులన్నీ వేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేస్తున్నాను. అంటే లైట్గా పులుపు ఉంటే బాగుంటుందండి, అంటే మసాలా కదా, లైట్గా పులుపు ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి కొబ్బరి ముక్కలు, కొబ్బరి పొడి ఉంది కదా అని చెప్పేసి నేను పొడి వేసాను అనమాట. ఇంకా 2 కరివేపాకు రెబ్బలు ఇదిగోండి గ్రైండ్ చేశాను. ఇక్కడ వచ్చేసి పోపు వేసానండి. పోపు వేసేందంటే ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కదా సొరకాయ ముక్కలు, అంటే కొంచెం లావుగా కోసానండి. ఇవి వచ్చేసి వేగటం కొంచెం లేట్ అవుతుంది అనమాట. కొద్దిగా వేగిన తర్వాత నేను ఎసరు వేసాను, అంటే ముక్క బాగా మగ్గాలన్నమాట. ముక్క మగ్గిన తర్వాత నేను మసాలా పొడి వేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. అంటే సొరకాయ ముక్క ఉడకాలి కదా, అది ముందుగానే పొడి వేస్తే ఏంటంటే ఆ పొడి వేసినప్పుడు ఉడకదనమాట, అది కొంచెం అడుగంటిద్ది ఆ పొడి వచ్చేసి. అందుకని కొంచెం బాగా మగ్గనిస్తాను. ఇదిగోండి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయింది కదా, కొంచెం ముక్క మగ్గిందనమాట. ఇప్పుడు వేస్తున్నాను నేను ఈ పొడి వచ్చేసి, మనం గ్రైండ్ చేసుకున్న పొడి వచ్చేసి ఇప్పుడు వేస్తున్నాను. ఏమేమి వేసాను అనేది మీరు చూసారు కదా, జీడిపప్పు, పల్లీలు, మినపగుండ్లు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ అనమాట. మనం అవసరమైతే 4 బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి అసలు, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇక్కడ నేను సాల్ట్ వేసాను, సాల్ట్ వేసి కారం కూడా వేసాను. కొంచెం మసాలా పొడి, ఇదిగోండి కొంచెం మసాలా పొడి, అంటే మసాలా తగలాలి కదా, మసాలా పొడి వేసాను. ధనియాలు అన్నీ వేసేసాం కదా, కొంచెం మసాలా పొడి తగిలితే బాగుంటుందని చెప్పేసి మసాలా పొడి వేసాను. కొంచెం దగ్గరుండి తిప్పుకోవాలండి, అంటే మనం పొడి వేసాం కదా, కొంచెం అడుగంటినట్టు అవుతుంది. కొంచెం దగ్గరుండి మనం తిప్పుకుంటూ ఉండాలి. అందుకే సొరకాయ కూడా ముక్కలు కూడా నేను కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వేసాను. లేకపోతే ముందుగా వేస్తే ఏంటంటే అడుగంటుతుంటుంది అనమాట, పొడి వేస్తాం కదా, అడుగంటుతుంటుంది. అందుకని ముందుగా ఏంటంటే మనకి ముక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకొని తర్వాత లాస్ట్లో వేయాలి. అప్పుడు వచ్చేసి ఇక్కడ నేను టీ కూడా రెడీ చేస్తున్నానండి. కొంచెం అల్లం వేసాను అనమాట. ఈరోజు వచ్చేసి చాలా వరకు రెడీ అయిపోయిందిలేండి కర్రీ కూడా. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా రెడీ అవుతుంది. ఇదిగోండి టీ కూడా రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిందండి. మ్యాక్సిమం సూపర్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.